వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. ఇప్పుడు మనం పిఠాపురంలో ఉన్నాం. పిఠాపురంలో మనతో పాటు అర్జున్ గారు అయితే ఉన్నారు. ఈయన చాలా సినిమాల్లో, సీరియల్స్ లో, జబర్దస్త్ లో కూడా మనల్ని అల్లరిస్తూ నవ్విస్తూ ఉన్నారు. సార్, వెల్కమ్ టు పిఠాపురం. సో పిఠాపురం వచ్చారు. ఎలాగుంది సార్ ఇక్కడ స్పందన? ఎలాగుంది? చాలా బాగుందండి. ప్రతి గడప గడపకి ప్రతి వీధి తిరిగాము. స్పందన చాలా బాగుంది. అసలు ఈరోజు ఆ ప్రత్యర్థి ఎవరో కూడా వాళ్ళు ప్రజలు నోట్లోని కూడా నాటం లేదు. వాళ్ళ పేరు కూడా గుర్తు రావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా పవన్ బాబు పవన్ బాబు పవన్ బాబు. సో ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పవన్ బాబుకి ఓటేస్తా అని చెప్పి ఇండైరెక్ట్ గా ప్రజలే చెప్తున్నారు అంటారు. అంటే సార్, ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చారు, పిఠాపురం వచ్చారు, ఇక్కడ ఉన్న సమస్యలైనా మీరు నోటీస్ చేశారా? చాలా చేసామండి, చాలా చేసాం. రోడ్లు బాగోలేవు. ప్రతి పల్లెటూరులోనూ కూడా కాలువలు ఆ నీరు స్టక్ అయిపోయి దోమలు, ఆ డెంగ్యూ, మలేరియా, పిల్లలకి జ్వరాలు అవి రావటం, అవన్నీ మరి గత ప్రభుత్వం వాళ్ళు శుభ్రం చేస్తే ఈరోజు మేము వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం, వాళ్ళ సమస్యలు మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. సమస్యలు చూస్తేనే తెలిసిపోతుంది. రైట్. అంటే సార్, ఇప్పుడు అంటే 1 డే సీఎం కింద నార్మల్ అర్జున్ గారు 1 డే మంత్రి అయితే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఐటీ మంత్రి అయితే ఎలా ఉంటుంది? ఐటీ మంత్రి అయితేనే ఏముందన్నా, గత 5 ఏళ్ళు పెట్టి మీ అందరికి తెలిసిన విషయమే కదా. కోడిగుడ్లు వ్యాపారం చేస్తాం. అంటే ఐటీ కోడిగుడ్ల వ్యాపారం. ఐటీ కోడిగుడ్లు వ్యాపారం. సరే సార్, కొన్ని ఐటీ వదిలేద్దాం సార్. మనకి ఇక్కడ ఇరిగేషన్ చూద్దాం సార్. పోలవరం అనేది చాలా ఇంపార్టెంట్ రైతులకు కానీ చాలా కానీ. ఇన్ కేస్ మీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తే ఏం చేస్తారు? ఒక్క నిమిషం, నన్ను ఫోన్ వస్తుంది. ఫోన్ వీడియో కాల్ మాట్లాడతాను. సంజన, హాయ్రా. సుకన్య, లవ్ యూ రా. 30 minutesలో వచ్చేస్తా, ఓకేనా? బాయ్. చెప్పమ్మా. అంటే పోనీ వదిలేద్దాం సార్. 30 minutes, అరగంట పక్కన పెడతా కనుక. ఏంటి సంజనాని సుకన్య వదిలేద్దాం? అదే సార్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పక్కన పెడతాం. ఓకే, చెప్పమ్మా. పోనీ మీకు ఒక విద్యా శాఖ ఇస్తే, అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది, దాన్ని ఎలా డెవలప్ చేస్తారు? తెలియదు ఏం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోతే మరి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? చదువు మానేయాలంతే. చదువు మానేయాలి మొత్తం పోలే సార్. చదువు మానేద్దాం పోనీ. ఇప్పుడు మనకి ఏపీలో చాలా వనరులు అయితే ఉన్నాయి టూరిజం పరంగా. అట్లీస్ట్ మనకి టూరిజం ఇక్కడ డెవలప్ చేస్తే కనుక చాలా మంది ఇక్కడికి వస్తారు. దాన్ని ఒకవేళ మీకు టూరిజం మినిస్టర్ ఇస్తే ఏం చేస్తారు? చాలా మంది సంగతి ఏమో కానీ టూరిజం మంత్రి కానీ ఇస్తే రోజు నమో వెంకటేశ తిరుపతి వెళ్ళి దర్శనం చేయించుకుంటాను. చేసుకుంటారు సార్. అంటే మీకు మినిస్టర్ వచ్చిందా తిరుపతి వెళ్తారు, పూజ చేసుకుంటారు. అది కాదు నేను అంటుంది. ఎలా డెవలప్ చేస్తారు అంటున్నా. డెవలప్ సంగతి పక్కన పెట్టు. ముందు నాకు డెవలప్ అయిన ఇవన్నీ గుండు గీయించుకొని ఫ్రీగా నాకు దర్శన భాగ్యం కలుగుతుంది కాబట్టి రోజు దర్శనం చేసుకుంటాను. ఇదే నువ్వు కూడా వస్తానంటే చెప్పు, ఫ్రీగా గుండు గీస్తా. టికెట్ల కోసం ఇబ్బంది లేదు. ఆల్రెడీ నా దగ్గర ప్రింట్ చేసే టికెట్లు 5 సంవత్సరాలకు సరిపడా ఉన్నాయి. వద్దు సార్, నేను కాలినడకన వెళ్తాను కదా సార్. కానీ పోనీ అది పక్కన పెడతాం సార్. పోనీ మనకి బేసిక్ నీడ్స్, ఇప్పుడు మన రోడ్ల మీద వెళ్తుంటే కనుక చాలా గుంతలు అయితే ఉంటాయి. ఆ గుంతలు పూర్తి చేస్తే కనుక మనకి ఈజీ అవుద్ది కదా. ఎవరికైనా మన తాతలు ముత్తాతలు కానీ ఇవే రోడ్ల మీద ఎవరు నడవమని చెప్పు. నేను ప్రతి కాన్స్టిట్యున్సీకి, అంటే ఏపీలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి ఒక ఎయిర్పోర్ట్ కట్టిస్తా. ఎయిర్పోర్ట్ లో మొత్తం ఫ్లైట్లే ఉంటాయి. ప్రజలు రోడ్డు మీద నడవాల్సిన పని లేదు. యాక్సిడెంట్లు కూడా అవ్వవు. అక్కడ పైన ట్రాఫిక్ ఉండదుగా, అంచేదంతా ఫ్లైట్ ప్రయాణమే. ఫసక్ పోలే సార్. పోనీ అది వదిలేద్దాం. పోనీ అట్లీస్ట్ మీకు సీఎం 1 డే సీఎం ఇస్తే ఎలా ఉంటుంది ఏపీ అనేది? అనడానికే చాలా అదృష్టంగా ఉంది నాకు. చాలా బాబా వినడానికే చెవులకు మంచి వింపుగా ఉందయ్యా. నన్ను కానీ 1 డే సీఎం అని చేస్తే ప్రతి నియోజకవర్గానికి ఒక రాజధాని కట్టించేస్తా. నియోజకవర్గానికి ఒక రాజధాని, ప్రతిదానికి 175 రాజధానులు. 175 రాజధానులు. సో ఇక్కడ మీరు పిఠాపురంలో కొన్ని వార్డ్స్ అయితే అన్నా, మీరు కళ్యాణ్ గారిని కళ్యాణ్ బాబు 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 అని చెప్పి పిలుస్తారు. అంటే ఎందుకు సార్ అలాగా ఆయన్ని? ఏమండి, రాష్ట్ర ప్రజలుగా దేశ ప్రజలందరూ కూడా ఒక స్లోగన్ అంటారు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. ఇంకా ప్రజల్లోనే బాబు నరాల్లో జీర్ణించిపోయాడండి. కళ్యాణ్ బాబు బాబు అనకపోతే ఏమంటావు చెప్పు? అంటే ఇప్పుడు ఆ స్లోగన్ తగ్గట్టు ఆయన్ని ఒక ఎమ్మెల్యేగా, అలాగే ఇప్పుడు నియోజకవర్గం అంటే 21 కాన్స్టిట్యున్సీలు, అలాగే 2 ఎంపీ సీట్లు ఆయన పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ. దాని తగ్గట్టు ఇప్పుడు ఆయన గెలిపిస్తారంటారు ప్రజలు. ఏమండి, నిస్వార్థపరుడు కాబట్టే ఆయన సొంతంగా ఆయన ఒక రూపాయి దాచుకుందాం లేకపోతే వెనకేసుకుందాం అనే వ్యక్తి కాదు కాబట్టే ఈరోజు దేశంలో ఐక్యరాజ్య సమితికి 4 సెలెక్ట్ చేస్తారు. ఆ 4లో మన
కళ్యాణ్ బాబుని సెలెక్ట్ చేయడం అనేది ఒక్కసారి ప్రజలే ఆలోచించాలి. సో ఇప్పుడు ఆయన ఒక నెలసంత మంచితనం లేనిదే అంతమంది రానంటారు. అలాంటిది మీరు ఇంత షూటింగ్లో అంటే మీరు బీజే షెడ్యూల్లో ఉండొచ్చు, అలాగే మీరు సీరియల్ చేస్తారు కాబట్టి మీరు అన్నీ ఆపుకొని మీరు డబ్బులు అంటే మీరు అప్పుడు 4 రోజులు అంటే మీకు డబ్బులు వస్తాయి, అవన్నీ ఆపుకొని మీ పర్సనల్ థింగ్స్ కూడా ఆపుకొని పిఠాపురం వచ్చి కళ్యాణ్ గారి కోసం మీరు ప్రచారం చేస్తున్నారు. ఎందుకు సార్ అలాంటి వ్యక్తి నెగ్గితే కనుక మీకు ఏం వస్తుంది? ఏమండి, ఇక్కడ మా సొంత లాభం కోసం మేము ఇక్కడికి రాలేదు పిఠాపురం. ఒక్కసారి మీరు ఆలోచించండి. తన సొంత జోబిలో 85,000 కోట్ల రూపాయల కౌలు రైతులకి అందరికీ ఆయన సొంత డబ్బుని పంచిపెట్టారండి. అలాంటి కళ్యాణ్ బాబు కోసం మేమేంటి, మా తర్వాత ఉన్న వాళ్ళు కూడా కంపల్సరిగా ఆయన వెంబడే ఉంటారు, ఆయనతోటే నడుస్తారు. ఈ రోజు పిఠాపురం అనేది ఏదో కాకినాడ పక్కన ఉన్న ఏదో గ్రామం అని చెప్పేవారు, కానీ ఈ రోజు దేశం మొత్తం పిఠాపురం పేరు మారుమోగిపోతుందండి. ఈ ఎలక్షన్ లో కళ్యాణ్ బాబుకి ఓటేసి గెలిపిస్తే పిఠాపురం ఒక రాజధాని అన్నారు చూసారు ఇందాకలా, కంపల్సరిగా రాజధాని అక్కర్లేదండి, పిఠాపురం రాజధాని లాగా ఉంటుంది. అంటే అంటే మీ కళాకారులు కళ్యాణ్ గారు ఒక కళాకారులు కాబట్టి ఆయన సపోర్ట్గా ఎంతమంది వచ్చి మీరు మీ వంతు మీరు ప్రయత్నం ఆయనకి చేస్తున్నారు. కానీ అటుపక్క వైఎస్ఆర్సీపీ నుంచి గీత గారు ఏమంటున్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గెలిపించడానికి ఎంతమంది నటులు రావాలా, ఎంతమంది కళాకారులు రావాలా, ఎందుకని చెప్పి అడుగుతున్నారు సార్. ఒక మాట మిమ్మల్ని అందరూ కూడా ఒక మాట అడుగుతున్నాను. మేమేం ఫస్ట్ నుంచి కళాకారులం కాదు కదండి, మాది కూడా వ్యవసాయం కుటుంబమే, మాది కూడా మిడిల్ క్లాస్ కుటుంబమే, కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. అలాగే కళ మీద ఆసక్తి, ఆ నటరాజ స్వామి మీద ఉన్న దైవ భక్తితో మేము ఆ కళాకారులుగా రావడం జరిగింది. కానీ ఈరోజు పిఠాపురం మేము ఒక ఆర్టిస్ట్గా లేకపోతే డబ్బులు తీసుకొని లేదా మేమేదో ఆశించి రాలేదండి. స్వతహాగా మా హృదయపూర్వకంగా కళ్యాణ్ బాబు మీద ఉన్న అభిమానంతో, ఆయన మంచి చేసే వ్యక్తి, ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి, అలాగే పిఠాపురాన్ని ఒక రాజధానిలాగా చేసి చూపిస్తారనే ఒక అభిమానంతో మేము రావడం జరిగింది. కానీ అంతేగాని వాళ్ళు అన్నట్టు లేదా వీళ్ళు అన్నట్టు మేము డబ్బులు తీసుకొని వచ్చే పేడ్ ఆర్టిస్టులు కాదండి, అభిమానంతో వచ్చే ఆర్టిస్టులు అండి. జై జనసేన. రైట్. సో మీరు వచ్చి ఇక్కడ అంటే మీరు వచ్చి కళ్యాణ్ గారి గెలుపు కోసం ఇక్కడ కృషి చేస్తున్నారు కాబట్టి మీ తరపున కళ్యాణ్ గారికి ఎంత అంటే ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీకు అలాగే మీ ఆర్టిస్టులందరికీ కూడా పిఠాపురం ప్రజలు అనేవాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? తసరావలగొడ్డు ఆల్రెడీ కళ్యాణ్ బాబు గెలిచేశాడయ్యా, ఇంకా గెలిస్తే అంటారండి. ప్రతి ఇంటికి గడపకి ప్రతి వీధికి ప్రతి ఊరికి వెళ్తే కళ్యాణ్ బాబు స్వరమే, కళ్యాణ్ బాబు మాటే. ఆల్రెడీ కళ్యాణ్ బాబు గెలిచేశాడు అంతే. అంటే ఇక్కడ నేను ఒకటి విన్నాను సార్, అంటే మీరు వెళ్ళి అమ్మ జనసేన అనేసరికి మా ఓటు జనసేనకే మాకు గుర్తుంది సార్ అని చెప్పి అంటారు. అంటే ఏమండి, ఏ ఇంటికి వెళ్ళినా చాలా మంది పిల్లలు అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు. ఏమండి మా బాబు ఇలా అమెరికా నుంచి వస్తున్నాడండి, మా బాబు ఏలూరు నుంచి వస్తున్నాడండి, మా బాబు శ్రీకాకుళం నుంచి వస్తున్నాడండి. వాళ్ళతో పాటు మా ఊర్లో 2 పిల్లలు ఉంటే వాళ్ళకి సొంత డబ్బులతో ఛార్జీలు వేయించుకొని కళ్యాణ్ బాబుకు గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించడం కోసం వస్తున్నారు అంటున్నారండి. ఇంకెంతకంటే ఏం కావాలి? సో అదే అంటారు. అంటే ఇక్కడ మీరు చూసిన దాని ప్రకారం 1,00,000 మెజార్టీ అంటున్నారు సార్, మరి 1,00,000 మెజార్టీ అవుతుంది అంటారు మరి? ఏమండి 1,00,000 కంటే ఇంకా ఎక్కువే వస్తుందండి. 1,00,000 అనేది వాడుకుపోతాం, చాలా బాగుంది అందంగా ఉంటదని 1,00,000 అంటున్నారు. 1,00,000కి ఇంకా పై మాటే. 1,00,000 ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ కాదంట. అంతే. సో థ్యాంక్ యూ సార్, మా ఛానల్కి మీ వంతు అంటే మాకు ఒక పర్సనల్ ఇంటర్వ్యూ కింద ఇస్తూ కళ్యాణ్ గారి గెలుపు కోసం మీ వంతు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.